గాజువాక వడ్లపూడి పవన్ సాయి ఆసుపత్రిలో అచ్యుతాపురం సెజ్ బాధితులకు చెక్కులు అందజేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ సందర్భంగా హోం మినిస్టర్ అనిత మాట్లాడుతూ బాధితులకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యధికంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షలు ప్రకటించడం జరిగిందని, ప్రకటించిన 24 గంటలు ముగియకుండానే బాధితులకు చెక్ రూపంలో కాకుండా నేరుగా అకౌంట్లో వేసి పేపర్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందని అన్నారు. గతంలో లాగా రాజకీయాలకు అతీతంగా చెక్కుల రూపంలో ఇవ్వకుండా నేరుగా అకౌంట్లో వేయడం జరిగిందని తెలిపారు. మృతి చెందిన వారికి ₹1 కోటి అందజేశామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బాధితులకు అండగా ఉన్నామని అన్నారు. ఆసుపత్రిలో బాధితుల కుటుంబాలతో మాట్లాడి వారిని ఓదార్చారు. అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మేడం ఒక్క నిమిషం అంటే చెక్ ఇచ్చే కదా మేడం ఒక్క చంద్రబాబు నాయుడు గారిని అనౌన్స్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఎవరైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు నిన్ననే అనౌన్స్ చేశారు. 24 గంటలు కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లో క్రెడిట్ అయినాయి. ఈరోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు. కేవలం చెక్లు కాకుండా డైరెక్ట్గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది. అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫామ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం. మేము కూడా విషయం ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలకి జవాబుదారీతనం ఉండాలనే కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్లో మేము ఉండి సహాయ చర్యలు తీసుకోవడం సహాయ చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదే మేడం కొంతమంది బిఫోర్ ఎస్టర్డే 21th అచ్యుతాపురం జరిగిన ప్రమాదంలో అచ్యుతాపురంలో పవన్ సాయి హాస్పిటల్ యూనిట్ 4 బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్కి అరౌండ్ 90 నెంబర్స్ పేషెంట్స్ ఇమీడియట్గా హాస్పిటల్ రావడం జరిగింది. ఆ 90 నెంబర్స్ పేషెంట్స్ కూడా అందరూ కూడా బ్లీడింగ్ తోటి, బర్నింగ్ తోటి, విపరీతమైన మంటతోటి ఫేస్ అంతా కూడా ఆయింట్మెంట్ పూసుకొని హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్లో 90 నెంబర్స్ కూడా మేము టోటల్ 30 నెంబర్ స్టాఫ్ ఉన్నాము అచ్యుతాపురం బ్రాంచ్లో. ఆ 30 నెంబర్ స్టాఫ్ కూడా ఇమీడియట్గా అందరం కూడా 19 నెంబర్స్ పీపుల్స్కి 2.5 అవర్స్లో టోటల్ కంప్లీట్ ఫస్ట్ ఎయిడ్ పూర్తి చేయడం జరిగింది. ఈ 2.5 అవర్స్లో మైనర్గా ఉన్న, సబ్ మైనర్గా ఉన్న ఇంజరీ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి అచ్యుతాపురం హాస్పిటల్లో పెట్టడం జరిగింది. రిమైనింగ్ ఉన్నటువంటి 12 నెంబర్స్ పేషెంట్స్ని గాజువాక సరౌండింగ్ దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ గాజువాక వడ్లపూడి బ్రాంచ్కి తీసుకురావడం జరిగింది. ఈ వడ్లపూడి బ్రాంచ్లో 2 నెంబర్స్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. రిమైనింగ్ 2 నెంబర్స్ కొంచెం అబౌవ్ 50% బర్నింగ్ ఒక పర్సన్కి ఉంది. పేషెంట్ నేమ్ జగదీశ్వరరావు, సెకండ్ నేమ్ దేముడు, 30% బర్నింగ్ ఉంది. వాళ్ళకి మెడికవర్ షిఫ్ట్ చేయమని చెప్పారు మిస్ జహన్వి గారు, కలెక్టర్ గారు. వెంటనే షిఫ్ట్ చేసాం మెడికవర్కి. రిమైనింగ్ 8 పీపుల్స్ని ఇక్కడే ఉంచాం. 8 పీపుల్స్లో 3 మేజర్ కేసెస్ ఉన్నాయి. 3 మేజర్ కేసెస్, 1 మేజర్ కేసు 20% బర్నింగ్ ఉంది. 1 మేజర్ కేసు హెడ్ కంప్లీట్గా గ్లాసు బ్రేక్ అయ్యి కంప్లీట్గా లోపలికి అన్నీ వెళ్ళిపోయాయి. అవన్నీ సర్జరీ అరౌండ్ 3.5 అవర్స్ చేశాము. డాక్టర్ విక్రమ్ గారు చేశారు సర్జరీ చేసి మొత్తం ఆ గ్లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళని ఐసీయూలో షిఫ్ట్ చేసి ఐసీయూలో 1 డే స్టే తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేయడం జరిగింది. ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ అన్ని బ్రెయిన్ పరంగా బాగానే ఉంది. రిమైనింగ్ కేసు బర్నింగ్ కేసును ఐసీలో ఉంచడం జరిగింది. ప్రజెంట్ అందరూ అవుట్ ఆఫ్ డేంజర్, బాగానే ఉన్నారు. రిమైనింగ్ 5 పీపుల్స్ రూమ్స్లో ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. టైం టు టైం డాక్టర్స్ అందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు బాగానే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 3 నెంబర్స్ మేజర్ పేషెంట్స్ అందరూ కూడా బిఫోర్ ఎస్టర్డేతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నారు. పెయిన్ నుంచి చాలా సఫిషియెంట్గా బయటకు వచ్చారు. కోలుకోవడానికి అంటే ఈ మేజర్ కేసెస్ అనేవి ఆఫ్టర్ 2 వీక్స్ మాత్రమే అసెస్ చేయగలము, ఇప్పుడు అసెస్ చేయలేము. ఈ 2 వీక్స్ కూడా ఏం చేస్తామంటే మెడికేషన్స్ మీద వెళ్తారు, మెడిసిన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ 2 వీక్స్ నెక్స్ట్ స్టెప్ ఏముంది, ఎలా ఉంటుంది, ఇది కంప్లీట్ డ్రెస్సింగ్స్తో హీల్ అవుతుందా, నెక్స్ట్ ఇంకేమైనా స్కిన్ గ్రాఫ్టింగ్ అలాంటిది ఏమైనా చేయాల్సి ఉంటుంది ఏంటంటే అప్పుడు ఫైండింగ్ చేస్తారు. ఆల్రెడీ ప్లాస్టిక్ సర్జన్ చూస్తున్నారు, క్రిటికల్ కేర్ డాక్టర్స్ చూస్తున్నారు, జనరల్ ఫిజిషియన్ చూస్తున్నారు, ఆర్థోపెడిషన్ చూస్తున్నారు, జనరల్ సర్జన్ చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం బ్యాక్స్ ఉన్న 5 నెంబర్స్, రూమ్స్లో ఉన్న 5 నెంబర్స్ కూడా అవుట్ ఆఫ్ డేంజర్. అందరూ బాగున్నారు. అందరిలో ఒక 2 to 3 నెంబర్స్ని 1 or 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తాము. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ తీసుకొని గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారం మనం ఫాలో అవుతాము.
అట్ ద సేమ్ టైం అంటే ఇంకా 2 కేసెస్ కూడా ఒక 4-5 డేస్లో డిస్కస్ చేస్తాము. ఏవైతే మేజర్ కేసెస్ ఉన్నాయో అవన్నీ అట్లీస్ట్ 8 to 10 డేస్ టైం పడుతుంది. అవి చూసుకొని మేము మంత్రిగా వచ్చే ఆదేశాలు మీకు ఏమి ఇచ్చారు? మంత్రిగా ఆదేశాలు ఏమి ఇచ్చారంటే చాలా బాగా చూసుకోవాలి పేషెంట్స్ దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, అందరినీ ప్రాపర్ కేరింగ్ చెప్పండి, ప్రాపర్ డైట్ కేరింగ్ చెప్పండి, అటెండర్స్ కూడా ధైర్యం చెప్పండి, ప్రతి ఒక్కరికి ఎటువంటి కంగారు పడద్దు. సీఎం గారు వచ్చారు, సీఎం గారు మొత్తం అంతా మాకు చెప్పారు, ప్రతిదీ కూడా సీఎం గారు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారంగా మీరు అందరూ రన్ అవ్వాలి, పేషెంట్స్ మంచి కేరింగ్ చూసుకుంటున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఇంకా మంచిగా చూసుకుని వాళ్ళు బాగా కోలుకునేలా చేయండి అని చెప్పేసి మా మంత్రి హోమ్ మినిస్టర్ గారు మేడం గారు మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పేషెంట్స్ అందరూ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్, ప్రెజెంట్ బాగున్నారు. మేజర్గా ఉన్న కేసెస్ మాత్రం నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇప్పుడు చెప్పము, స్టెప్ బై స్టెప్ డైలీ మనం ప్రోటోకాల్ ఐడియా ఉంటుంది. థ్యాంక్ యూ.